హెల్త్ ఎమర్జెన్సీ దిశగా ఢిల్లీ అడుగులు వేస్తోంది. రోజు రోజుకు అక్కడ గాలి నాణ్యత దారుణంగా పడిపోతోంది. ఇవాళ ఏకంగా పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత 500 పాయింట్లకు పడిపోయింది. అటు ఢిల్లీ వ్యాప్తంగా 40 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. రోహిణి ప్రాంతంలో 499 పాయింట్లు, జహంగీర్పురి, వివేక్ విహార్ దగ్గర 495 పాయింట్ల గాలి నాణ్యత నమోదైంది. సరైన విజిబిలిటీ లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అటు గాలి నాణ్యత తీవ్రమైన స్థాయికి చేరటంతో వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. శ్వాసకోశ వ్యాధుల ప్రభావం ఉండే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు. ఉదయం నుంచి దట్టంగా పొగ కప్పేయటంతో విజిబిలిటీ తీవ్రంగా తగ్గింది. గాలి నాణ్యత తీవ్రమైన స్థాయికి చేరుకోవడంతో పలు ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు. పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత 450 పాయింట్లకు చేరుకుంది. 500 పాయింట్లకు చేరుకుంటే తీవ్రమైన గాలి నాణ్యత కింద లెక్కించాల్సి ఉంటుంది. ఒకవేళ 500 పాయింట్లు దాటితే ఇది ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని సూచిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో గ్రాఫ్ 4 ఆంక్షలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నిత్యావసర వస్తువులు లేదా సేవలను రవాణా చేసే ట్రక్కులు, ఎల్ఎన్జీ, సిఎన్జీ, ఎలక్ట్రిక్ ట్రక్కులు తప్ప అత్యవసరం కాని ట్రక్కులను ఢిల్లీలో నిషేధించారు. ఢిల్లీలో రిజిస్టర్ అయిన BS4 అంతకుముందు పాత వాహనాలను నిషేధించారు. ఇక ఢిల్లీలో రిజిస్టర్ కాని ఈవీ, సిఎన్జీ, BS4 డీజిల్ ప్రమాణాలకు అనుగుణంగా లేని తేలికపాటి వాణిజ్య వాహనాలను అవసరమైతే తప్ప నగరంలోకి రాకుండా చూస్తున్నారు. నగరాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో విజిబిలిటీ పడిపోయింది. కొన్ని మీటర్ల దూరం వెళ్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఈ పొగమంచు విమాన, రైలు రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్పోర్టు కీలక అడ్వైజరీ జారీ చేసింది.